సీతారాముల కళ్యాణం ఈ జగమంత వైభోగం. రండి. ఏయ్ నువ్వు కూడా. ఏయ్ ఏంట్రా ఇది? డేట్ అయిపోయాక కూడా నడుపుతున్నారు. ఎవర్రా మేము వెనుకుంది? ఇంత ధైర్యం ఏంట్రా మీకు? ఏంట్రా ఇవి? డేట్ అయిపోయిన కాగితాలు పెట్టుకొని తిరుగుతున్నారు ఏంటి? ఆ కొండలో గాడి అంట చూసుకొనేనా? వాడి సంగతి మీ సంగతి చూస్తారు. వెంటనే వెహికల్స్ అన్నీ స్టేషన్ తీసుకురావాలి. అర్థమైందా? గంటలో స్టేషన్లో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు బండ్లు నడుపుతున్నారా? కొంచెం వెనక ముందు ఆలోచించేస్తాయి. నీలాంటోల్ని చాలా మంది చూసినా. నీకెంత కావాలో చెప్పు, వాటిని వదిలిపెట్టు. నువ్వు చూసింది ఆల్తు ఫాల్తు పోలీసుల్ని. దిస్ ఈజ్ ఎస్ఐ శ్రీరామ్, తెగింపున్న పోలీస్. సినిమాలు చూసి ఎవరికి వాళ్ళు రెచ్చిపోతూ ఇలానే ఫీల్ అయితే ఇలాగే ఉంటది. జరా కాస్త దూకుడు తగ్గించు. పవర్ మా చేతుల్లో ఉన్నది. కాదు కూడదంటే పోలీస్ స్టోరీ మారిపోద్ది. డైలాగులు బాగా చెప్తున్నావు. రాజకీయాలు మానేసి సినిమాలో ట్రై చేయి, బాగా పైకొస్తావు. చూడేసాయి, నా పేరు కొండలరావు. నేను పర్వతం లాంటి వాణ్ణి. పర్వతంతో ఢీకొంటే ఏమవుతుందో జర చేసి చూపిస్తా. ఎవరెస్ట్ ఎంత ఎత్తైనా దాని పైకెక్కిన తర్వాత అది మన కాళ్ళ కిందే ఉంటుందిరా. ఎక్కుతా, పైకెక్కి తొక్కుతా. వారం రోజులలో నీ ఇసుక మాఫియా పనిచేయకపోతే నేను ఎస్ఐ శ్రీరామే కాదు, గుర్తుంచుకో. కొండలరావు, నీ ఆటలు నా దగ్గర సాగవు. నీ అంతు చూస్తా. దిస్ ఈజ్ ఎస్ఐ శ్రీరామ్. అబ్బబ్బబ్బా, ఇదేం అలవాటు. పడుకునే ముందు ఏ సినిమా అయితే చూస్తారో రాత్రంతా అదే కలగంటారు. ఇదేం అలవాటే ఏంటో. అబ్బా, అవును, ఎస్ఐలా కలగన్నాను. మంచి ఫైటింగ్ సీన్ మిస్ అయ్యాను. మీ హైట్కి మీరు ఎస్ఐలా ఊహించుకోవడం ఏంటి? విడ్డూరంగా లేదు. హైట్ కాదు, ఫైట్ ముఖ్యం. నీకు తెలుసో లేదో, కాలేజీ రోజుల్లో నాది కరాటే బ్లాక్ బెల్ట్. యాహూ! బ్లాక్ బెల్ట్ సంగతి కాసేపు పక్కన పెట్టండి. మీకున్న ఒకే ఒక తోలు బెల్ట్ ఆ కుక్కెత్తుకెళ్ళింది. ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలో ఆలోచించండి. కుక్క ఎంత పని చేసావే? నా కంటపడిని నీ తోలు తెయించి బెల్ట్ చేయిస్తా. అమ్మో, 8 అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. సీత, సీత,
ఏంటండి ఇది? ఎందుకలా బిగ్గరగా అరుస్తారు? నేనున్నది లంకలో కాదండి, కొంపలో. అదే కొంపలో ఏదెక్కడ పెట్టాలో తెలియదా? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. పేస్ట్ కనిపించావదే. అబ్బా, పేస్ట్ మీ చేతిలోనే ఉందండి. మీరు వెతుకుతున్నది బ్రష్ కోసం. అయినా ఇంత మతిమరుపు పనికిరాదండి. వెళ్ళండి, ఫ్రెష్ అప్ అయ్యండి. నేను ఈలోగా టిఫిన్ రెడీ చేస్తాను. అబ్బా, ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి ఆఫీస్లో. టిఫిన్ చేసే టైం లేదు. నేను ఆఫీస్లోనే టిఫిన్ చేస్తాను. తొందరగా వస్తా. ఎప్పుడూ తొందరే. ఎస్, యూ కెన్ గో. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కూర్చోవయ్యా. పర్వాలేదు సార్. అంత వినయం అక్కర్లేదు, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ సర్టిఫికేట్ చూయించు. నా సర్టిఫికేట్స్. అదేంటయ్యా, 1 year గ్రాడ్యుయేషన్లో బ్రేక్ వచ్చేసింది? అది సార్, అసలు ఏం జరిగిందంటే అవి సార్ నా ప్రాబ్లమ్స్. ఒక మనిషికి ఇన్ని కష్టాలా? అవును సార్, చాలా ఆఫీసులు తిరిగాను సార్, ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు. మీరు ఎలాగోలా ఈ జాబ్ నాకు ఇప్పిస్తే మీకు చాలా రుణపడి ఉంటాను సార్. సరే, నువ్వు నాకు తెలిసినవని అని చెప్పి రికమెండ్ చేస్తాను. ఓకే సార్. ఓకే జాబ్ వస్తే యు ఆర్ సో లక్కీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్. స్కూల్ నుంచి రాగానే పిజ్జా కొనిస్తాను. సీత, టిఫిన్ బాక్స్ పెట్టావా? ఇంకా లేదండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. ఈలోగా రెడీ చేస్తాను. తొందరగా కానివ్వోయ్. అలాగే. దాదా, నువ్వు తిను. ఏంటి ఈ మధ్య నీ అల్లరి చాలా ఎక్కువ అవుతుంది? నీ టీచర్ కూడా ఫోన్ చేసి చెప్పింది. డౌట్ అడిగితే జవాబు చెప్పలేక గొడవ అంటారు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నపిల్లల్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు. సరే, నీ డౌట్ ఏంటి అడుగు, చెప్తాను. టీచరే చెప్పలేకపోయింది, ఇంకా నువ్వేం చెప్తావు మమ్మీ? నువ్వు అడగరా, నేను ట్రై చేస్తాను. మమ్మీ, కోతి నుంచి మనుషులు పుట్టారంటారు కదా, మరి ఇంకా కోతి నుంచి కోతులు ఎందుకు పుడుతున్నాయి? కోతి వెధవ. ఇదిగో ఇదే మీ పెద్దవాళ్ళతో వచ్చిన సమస్య. అడగమంటారు, జవాబు చెప్పరు. రా. కాసేపు ఆగు నాన్న. నాన్న కూడా ఫ్రెష్ అప్ అయ్యేస్తారు కదా, నాన్న కూడా ముద్దు పెట్టి వెళ్ళు. అవన్నీ నాకు తెలీదు. ఆ ముద్దేదో డాడీకి నువ్వే ఇవ్వు. అమ్మో, వీడి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ చూసినట్టున్నాడు. సీత, ఆఫీస్కి టైం అయింది, హెల్మెట్ తీసుకురా. ఏమండి, ఈరోజు బైక్ మీద వెళ్తారా? అవునోయ్, కార్ కాస్త రిపేర్కి వచ్చింది, బైక్ పై వెళ్తాను. తీసుకోండి. అవునోయ్, ఆఫీస్కి వెళ్తున్నాను కదా. ఒక్కటి. ఈరోజు శుక్రవారం అండి, అబ్బా. వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటండి ఇంత తొందరగా వచ్చేసారు? ఏదైనా మర్చిపోయారా? ఈ హెల్మెట్ నిండా చీమలేంటే? హెల్మెట్ లో చీమలా? అవును. అయ్యో, మర్చిపోయానండి. నిన్న లడ్డూల మీద మూత లేకపోతే దీన్నే బొర్లించాను. అవునా? హెల్మెట్ హెడ్ సేఫ్టీ కోసమే, లడ్డూల సేఫ్టీ కోసం కాదు. హెల్మెట్ ఇచ్చి కొట్టానంటే ఇటు ఇవ్వండి. మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఇంకెక్కడ ఆఫీసు? పొద్దుడి కారం మంట గొక్కోలేక, ఇప్పటి చీమల తంట గీక్కోలేక 1 గంట ఆఫీస్కి లేట్గా వెళ్తాను.
ఒరే రాహుల్, ఒక్క ముద్దివరా. ఐఎమ్ సో బిజీ. ఓరి బడవా, తాతయ్య ముద్దడిగితే కాదంటావా? అయినా నువ్విచ్చేదేంటి? మేమే తీసుకుంటాం. కుదరదని చెప్పానుగా. అదే ఎందుకని? చాక్లెట్స్ తెచ్చావా? లేదు. పోనీ బిస్కెట్స్? లేదు. కనీసం గిఫ్ట్స్ అయినా తెచ్చారా? లేదు. లేదు. ఏదీ లేకుండా ముద్దిచ్చేస్తాననుకుంటున్నారా? తాతయ్య అన్నదంతా గివ్ అండ్ టేక్ పాలసీ. ఏదైనా ఇస్తేనే ఇస్తా. అయితే ముందు ముద్దిస్తా. తాతయ్య నా బుక్క ఆచిపోతుంది. ఆల్ ది బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి నీ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది? ఏమయ్యా, మీరు కొత్త కాదుగా, హెల్ప్ చేయొచ్చుగా. మీరు కూడా కోఆపరేట్ చేయండి. అలాగే సార్. చూసి నేర్చుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్నాళ్ళరా మీరు? అది మీ చేతుల్లో ఉంటుంది కదా సార్. నా చేతుల్లోనా? పరీక్ష రాయాల్సింది మీరు, పాస్ కావాల్సింది మీరు. కానీ దిద్దవలసింది మీరే కదా. కొన్ని మార్కులు అవి వేసి మమ్మల్ని పాస్ చేయొచ్చు కదా సార్. తెల్ల పేపర్లు తెల్లగానే ఇచ్చేస్తారు. ఎలారా పాస్ చేసేది? అందులో ఏమైనా రాసి చేస్తేగా. మాకు మాత్రం రాయాలని ఉండదేంటి? రాయాలంటే ఏదైనా వచ్చి చేస్తేనే. మీ కర్మరా, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. అరే, ఆ మోహన్ గాడు ఏం చేశాడేంటోరా. వాడు మాత్రం మంచిగా పాస్ అయి వెళ్ళిపోయాడు, మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. అరే ఫోన్ వస్తుందిరా. అరే మోహన్ గాడురా. రే యశ్. అరే మోహన్, నీకు 100 ఏళ్ళురా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి, నీకు జాబ్ వచ్చిందా? కంగ్రాచులేషన్ రా. మరి గ్రాండ్ పార్టీ ఇవ్వాలి. హలో హలో, కట్ అయింది ఏంట్రా? కట్ అవ్వడం కాదురా, వాడే కావాలని ఫోన్ కట్ చేసి ఉంటాడు. ఎందుకలారా? నువ్వు కూడా పెళ్ళైన తర్వాత పార్టీ అడిగితే ఇలాగే కట్ చేసేవాడి కదరా. పెళ్ళేటప్పుడు ఏమన్నావు? గ్రాండ్గా పార్టీ ఇస్తాను. ఆ తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసేవాడివి. అరే అది వేరు ఇది వేరురా. అది పెళ్ళి, ఇది జాబురా. జాబ్ అంటే ఫుల్ రాబడి, పెళ్ళంటే మొత్తం ఖర్చే కదరా. అబ్బా, పడుకుంది చాలు, తొందరగా లేవండి. ఈరోజు గుడికెళ్ళాలి. నాకు కుదరదు, ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు శ్రీరామనవమి, సెలవు కదా. పెండింగ్ పని ఉంది, వెళ్ళక తప్పదు. ఈ శ్రీరామ్ లేకుండా ఈ సీత ఒక్కతే గుడికి వెళ్తుందా? 1 గంటలో తిరిగి వచ్చేద్దాం డార్లింగ్. తర్వాత మీరు ఆఫీస్కి వెళ్తారు గాని ప్లీజ్. సీతారాముల కళ్యాణం ఈ జగమంత వైభోగం. శ్రీరాముల కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడు. సీతా శ్రీరాముల కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడు. తొలి మాసం చైత్రంలోన శుక్లపక్ష నవమి రోజున పునర్వసు నక్షత్రాన శుభముహూర్త ఆకాశం పందిరి కాగా భూలోకం పీటగా మారి వేల కొలది అతిథులు రాగా వేద మంత్ర ఉచ్చారణతో సీతా శ్రీరాముల కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడు.
సమయం వేగంగా ముందుకు వస్తుంది. కన్యాదానం కార్యక్రమాన్ని వెంటనే వేగిరపరచండి. జనకుని కూతురు జానకి అది గదిగో వస్తుంది. దశరథ తనయుని కంటపడకుండా తెరను అడ్డుగా కట్టండి. సీతా శ్రీరాముల కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడు. సిగ్గుపడుతోంది సీతమ్మ ఇక చాలయ్యా. తగ్గించు నీ కొంటె చూపులు రామయ్య. తట్టుకోలేడు రామయ్య ఇక చాలమ్మా. కట్టిపడై నీ ఓర చూపులు సీతమ్మ. జీలకర్ర బెల్లం పెట్టగాని మది సంబరపడుతోంది. తాళిబొట్టు కట్టగాని సీతాలి అయిందండి. తలంబ్రాల పోటీ ముచ్చట ఇప్పుడే ముగిసింది. బ్రహ్మముడిని బిగ్గరగా వేసి సప్తపదిని జరిపించండి. సీతా శ్రీరాముల కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడు. వికే రావ్. Oh my god. డాక్టర్ వికేరావు ఎంబీబీఎస్ సంపాదించుకోవాలా? కాంపౌండర్! ఏంటి సార్ అలా అరిచారు? అక్కడ ఆ బోర్డు మీద ఏం రాస్తుందో చదువు. డాక్టర్ వికే రావు ఎంబీబీఎస్ సంపాదించే వేళలు ఉదయం 8 నుంచి 10 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకు. కరెక్టే రాశాను కదా సార్? సంపాదించు వేళలు కాదురా, సంపాదించు వేళలు. ఏంటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు? నాకేం తెలుసు సార్, మీరు ఈ టైంలో సంపాదిస్తున్నారు కదా, అదే కరెక్ట్ అనుకున్నాను. అది నా తప్ప? నీలాంటి దేనికి పనికిరానోని కంపౌండర్ గా పెట్టుకోవడం నాది రా తప్పు. గెట్ అవుట్. చదువురానోని కంపౌండర్ గా పెట్టుకుంటే ఎలానో ఉంటుంది. ఓ మై గాడ్. పేషెంట్ ప్లీజ్. గుండె కదా? అవును సార్. కొంచెం కిందకెళ్ళండి సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కొలెస్ట్రాల్ పెరిగింది సార్. కోసి తీసేద్దాం సార్. అదే నేను అన్నది, కొలెస్ట్రాల్ ని కోసి తీసేద్దాం. అలాగే సార్. భయపడిపోయావా? ఏం కోస్తారని భయపడిపోయాను సార్. నేను ఎందుకు భయపడతాను చెప్పు? మొత్తం లాగుతాను కానీ దగ్గర నుంచి. ఇప్పుడు జాగింగ్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. ఓ వాకింగ్ చేస్తున్నావా? అది కూడా అయింది సార్. ఓ అది కూడా చేస్తున్నావా? అయితే స్విమ్మింగ్ చేస్తున్నావా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఓహో కంగ్రాచులేషన్స్. అయితే స్కిప్పింగ్ చేస్తున్నావా? ఆ ముచ్చట కూడా అయింది. ఓ అన్నీ చేసావా? అయితే చివరికి ఒకటి మిగిలిందయ్యా. హార్ట్స్ క్లబ్లో జాయిన్ అయ్యి గుర్రం మీదకి నువ్వు అని పరిగెడుతూ ఉంటే కింద నుంచి కొవ్వు కిచ్చుకో అని జారిపోయి మొత్తం కరిగిపోతుందయ్యా. ఈజ్ ఇట్? యా. 500 రూపీస్ ఫీజ్ ప్లీజ్. సార్ 1 month తర్వాత ఇస్తాను సార్. 1 month తర్వాత ఇస్తావా సార్? అది కూడా కొవ్వు తగ్గితేనే ఇస్తాను సార్.
అవునా? అవును సార్. ఒరేయ్, తెలియక అడుగుతాను, వచ్చిన ప్రతి ఒక్కడు రేపిస్తా, ఎల్లుండిస్తా, మాపిస్తా అని కథలకు చంపుతానరే. అలా ఇలా అంటాడేంట్రా? నిన్ను చంపుతా నిన్ను. హలో, అలాగా, వెంటనే పంపిస్తాను, తొందరగానే. కుమార్, కుమార్, చెప్పండి సార్. రాహుల్ స్కూల్ బస్ ఫెయిల్ అయిందట. అర్థమైంది సార్. రాహుల్ను స్కూల్ దగ్గర దింపేసి రావాలి. కేసు ఇవ్వండి. జాగ్రత్త, ఇంతకుముందే 2 సొట్టలేసావు. అది నా తప్పు కాదు సార్, ఎదుటి వాళ్ళ తప్పు. అయినా ఈ సిటీలో సొట్టలేని కార్లు ఎక్కడున్నాయి చెప్పండి. సరే సరే, అలాగే చెప్తావు కానీ దారిలో పెట్రోల్ కూడా పోయించు. తొందరగా వెళ్ళు. అలాగే సార్. పద, టైం అయింది. ఆగు కుమార్, నువ్వు కూడా టిఫిన్ చేద్దువు గాని. ఇప్పుడు టిఫిన్ ఇంపార్టెంట్ కాదు, టైంకి వెళ్ళడం ఇంపార్టెంట్. పద. అసలే బ్రహ్మచారివి, ఏం టిఫిన్ తింటున్నావో ఏంటో. ఉండు, బాక్సులో పెట్టిస్తాను. సరే. మర్చిపోకుండా తిను. ఈ ప్రపంచంలో నా ఆకలి గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, మీరు తప్ప. ఈ రుణం ఎలా తీరుతుందో ఏంటో. వస్తానమ్మా. ఏంటి శ్రీరామ్, ఇంట్లో కూడా ఆఫీస్ పనేనా? ఇంటి పని ఆఫీస్లో చేయకూడదు కానీ ఆఫీస్ పని ఇంట్లో చేయొచ్చు. దీన్నే వర్క్ సిన్సియారిటీ అంటారు. ఓ అలాగా శ్రీరామ్. అబ్బా, శ్రీరామ్ అని పేరు పెట్టి పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా భర్తను పేరు పెట్టి పిలవడం ఏం బాగుంటుంది చెప్పు? ఏంటి, భర్తను పేరు పెట్టి పిలవకూడదా? ఒక్కసారి మన ఫస్ట్ నైట్ రోజు గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ నైట్ రోజు? అబ్బా, ఒక్కసారి శ్రీరామ్ అని పిలువు. శ్రీరామ్ అండి. ఇగో మళ్ళీ అండి యాడ్ చేస్తున్నావు. శ్రీరామ్ అని చెప్పొచ్చుగా. ప్లీజ్, ఇప్పుడు నాకు బాగా నచ్చావు. హలో, గుర్తుకొచ్చిందా? అప్పుడు శ్రీరామ్ అని పిలవాలని పట్టుపట్టారుగా, మరిప్పుడు? అప్పుడు కొత్తగా అనిపించిందో. మరిప్పుడు చెత్తగా అనిపిస్తుందా? అది కాదోయ్, అలవాట్లో పొరపాట్లాగా నువ్వు శ్రీరామ్ అని పేరు పెట్టి పిలిస్తే నానా ఇబ్బందులు వస్తున్నాయి. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు శ్రీరామ్ అని పేరు పెట్టి పిలిచావుగా, నా క్లాస్ పీకిందోయ్. ఓ అలాగా, అయితే ఇక నుంచి ఎవ్వరి ముందు పేరు పెట్టి పిలవను, మీ అమ్మ ముందు తప్ప. నిన్ను మైక్ 1 2 3. రేడియో శ్రోతందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు వినబోయే పాట గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. దేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకే హైబర్ సింగ్, ఆగుంటే చాలు గుండెలోన గుల్ల రాకింగ్. దేకో దేకో గబ్బర్ సింగ్. డాక్టర్. హాయ్. హాయ్. ఏంటి ప్రాబ్లం ఏంటి? అనుమానం డాక్టర్. ఓ యు మీన్ డౌట్ఫుల్ డిసీజ్? దాన్ని ఇంగ్లీష్లో అలాగే అంటారో అనరో అని డౌట్ డాక్టర్. ఓ నాకు ఇప్పుడు అంతా అర్థమైందయ్యా. నీ అనుమానం అనే జబ్బు ఏ పీక్ స్టేజీలో ఉందో. ఓకే, నీకు ఇంకేమున్నాయో చెప్పు. రైల్వే స్టేషన్కి వెళ్తే రైలు టైంకి వస్తుందో రాదో అని అనుమానం. బస్ ఎక్కితే బస్సులో సీట్ దొరుకుతుందా లేదా అని అనుమానం. ఇంటికి వెళ్తే ఇల్లు కూలిపోతుందేమోనని అనుమానం. ఆఫీస్కి టైంకి వెళ్ళకపోతే ఆఫీసర్ తిడతాడేమోనని అనుమానం. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళకపోతే పెళ్ళం కొడుతుందేమోనని అనుమానం. చాలా అనుమానాలు ఉన్నాయి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరే కాపాడాలి డాక్టర్. డాక్టర్, అరే ఇన్ని అనుమానాలు వింటుంటే నాకు అనుమానం వస్తుంది. చెప్పండి, ఎంతకి మీరు ఫీజు తెచ్చారా తేలేదా? డాక్టర్ మీరు కనిపెట్టేశారు. నిజం మాట్లాడుకున్నట్టయితే నేను ఫీజు తేలేదు డాక్టర్. ఒరేయ్, ఇప్పటి వరకు నువ్వు చేసిన అవమానం చాలు, నీ అనుమానంతో. ఇక చాలు, వెళ్ళిపోరా డాక్టర్. ఇక చాలు. డాక్టర్, నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, ప్లీజ్ వినండి డాక్టర్. అప్పుడు వాము రే వద్దురా. కూల్
అలా జరగకూడదు కదా డాక్టర్. అలా ఎందుకు జరిగింది డాక్టర్? ప్లీజ్ డాక్టర్ మీరే చెప్పండి. ఇన్ని అనుమానాలు విన్న తర్వాత నాకు అనుమానం వస్తుంది. ఒరేయ్, ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత చెవులోంచి బ్లడ్ గారు నేను చచ్చిపోతే, ఇప్పుడు నా హార్ట్ మొత్తం లివర్ అయిపోయి పగిలిపోతే, నా కళ్ళు బయటకు వచ్చి ఆ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఒరే, ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, నన్ను లారీ వచ్చి గుద్దేసింది, బయట కూలిపోయింది, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒరే విన్నా జాగ్రత్త విను. నా కళ్ళు రక్తం, నా కళ్ళు కాలు వచ్చి కళ్ళు చచ్చిపోయి గుళ్ళు ఎవరైనా గుండె చచ్చిపోతే పేషెంట్ పేషెంట్ ఓ వీడిప్పుడు చచ్చాడో బతికాడో లేదో అని నాకు అనుమానం వస్తుంది. అంబులెన్స్ గంట పని చేయట్లేదే. ఈజ్ పర్ఫెక్ట్. డాక్టర్ గారు, డాక్టర్ గారు నమస్తే. నమస్కారం సార్, అది నా ప్రాబ్లం. హలో, నీ ప్రాబ్లం నువ్వు ఊగుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది. నీతో మందు మాడించాలి అంతే కదా? అది కాదు సార్. మరి నన్నోరు నమ్ముకు నన్నోరు టెస్ట్ చేయాలి సార్. ఎందుకు? ఎందుకంటే ఎన్ని బ్రాండ్లు మర్చినా ఏ బ్రాండ్ తాగినా ఇదే వాసన వస్తుంది సార్. అత్తైనా ఇత్తైనా ఈ వాసన వస్తుందా? ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇది వైద్య చరిత్రలో ఒక అద్భుతం. ఇది మనం కనిపెడదాం. ఒరే, నువ్వు తాగుతుంది రమ్ము, జిన్ను, విస్కీ, విచ్కీ, బుట్కి, గిట్కి కాదురా, బిచ్కీ రా. అంటే నేను ఇంతకాలం తాగుతుంది ఇదా? నా ప్రాబ్లం అర్థమైంది సార్. నా ప్రాబ్లం సాల్వ్ చేసేసారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వస్తాను. ఫీజు? ఫీజా? ఫీజు లేదు కానీ ఈ బాటిల్ ఉంచుకోండి సార్. ఈ బిచ్కి నేను ఉంచుకోవాలి. రూమ్ అంతా ఒకటే చండాల వాసన వస్తుంది. ఒరే కాంపౌండర్! ఏంటి సార్ అలా అరిచారు? అరవడం కాదురా, ముందు దాన్ని అవతల పడి. ఒకడు వస్తాడు, కొవ్వు తగ్గిస్తేనే ఫీజు ఇస్తానంటాడు. ఒకడైతే ఏకంగా ఫీజే మర్చిపోయానంటాడు. ఒకడైతే చిచ్చు బాటిల్ ఇచ్చాడు రా. ఎప్పుడైతే సంప్రదించు వేళలను పెట్టామో అప్పటి నుంచి కొట్టడం కాదు, నన్ను నేను కొట్టుకోవాలి. బాగా సంపాదించానేమోనని వచ్చిన పేషెంట్లు ఫీజు కట్టట్లేదు. ముందు ఆ బొడ్డు మార్చు. గో. ఓకే ఓకే సార్. ఓ మై గాడ్. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు డాడీ. ఇట్రా, స్కూల్లో ఏదైనా ప్రాబ్లమా? అవును, టీచర్ తిట్టింది. టీచర్ తిట్టిందా? టీచర్లు అన్నాక తిడతారా? అదంతా మన మంచి కోసమే. తిట్టింది నన్ను కాదు, నిన్ను. నన్నా? అవును, నిన్నే. నిన్న నువ్వు లెక్కలు చేసి ఇచ్చావు కదా, అవన్నీ తప్పులే, అందుకే తిట్టింది. అవును, నువ్వు మ్యాథ్స్ లో వీకా? వీడిని అనవసరంగా గెలికాను. డాడీ, ఇదిగో ఇన్విటేషన్. ఏంట్రా ఇది? ఇంగ్లీష్ కూడా రాదా? ఇటువు, చదువుతాను. పేరెంట్స్ కల్చరల్ మీట్ ఆన్ March 17th. అది చదవరా కాదోయ్. పేరెంట్స్ కల్చరల్ మీట్ ఏంటా అని చూస్తున్నాను. ఆ రోజు మమ్మీ నువ్వు డాన్స్ చేయాలి. డాన్సా? నేనా? నో. ప్లీజ్ డాడీ, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, అయితే మీ మమ్మీని కూడా ఒప్పించరా, అప్పుడు చూపిస్తా. ఓరా మమ్మీ. Good evening, everybody. I'm Miss Swapna, music teacher of Holy Cross High School. Today evening, we are celebrating the cultural meeting for the parents of our students. I request our respected and beloved Principal Dr. P.S. Sir Sabapati Sir Garu to come on to the dais. Now I request our respected Shri Y. Chandramohan Sir Garu, the District Educational Officer, to come on to the dais. Dr. P.S.R. Sir will preside the function. గౌరవనీయులైనటువంటి మన వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారులు వారు మన మధ్యకు
ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హోలీ క్రాస్ హై స్కూల్ హనుమకొండ నందు మరి యాజమాన్యం వారు పేరెంట్స్ కల్చరల్ మీట్ ఆర్గనైజ్ చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. Now second class student Suresh parents will dance. Hey nayak tu hai lamb nayak tujhse dil dholak dil dandana dan beat mare nayak sabka sukhdayak aur lagindi nasr pergindi pressure ajare ajare atino rajare is pe tunu kis pe tere nayak Now Anil parents will perform their dance. కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కల్లా పొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 Now Rahul parents Sita and Sriram will perform their dance. జీవమని కొండగాలి కక్కలా గుచ్చుతుంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్మని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారారో ఖుషిగా కౌగిట్లో మారో ఓకే మై లేడీ అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ రెడీ ముదిరే చలికాలం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తారారో ఖుషిగా కౌగిట్లో మారో
చూసేస్తా నీ వేడి సార్ వచ్చావా? మీరెంతో గ్రేట్ సార్. ఎక్కడైనా అటెండర్లు ఆఫీసర్లకు భోజనం తెస్తారు, మీరేమో అటెండర్కే భోజనం తెచ్చారు. మా సీతకి కుమార్ అంటే బాగా అభిమానం అయ్యా, అందుకే అప్పుడప్పుడు ఇలా టిఫిన్లు పంపిస్తుంది. పైగా కుమార్ కూడా అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని పనులు కూడా చేసి పెడతాడు. ఓహో, సీతకి హనుమంతుడిలాగా. అదేం లేదు సార్, ఏదో నాకు తోచించి చేస్తున్నాను అంతే. వస్తాను సార్. బాగుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ఈస్ దిస్ రామ్? ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. అది తెలుస్తూనే ఉంది, అన్ని తప్పులే ఉన్నాయిగా. సీనియర్ వన్ పని అప్పగిస్తే ఇలాగే చేస్తావా? సరి చేసుకుని వస్తాను సార్, ప్లీజ్. ఇప్పటికే 3 నెలల పైగా టైం ఇచ్చాను. మళ్ళీ 3 నెలలు వెయిట్ చేయిస్తావా? ఈసారి ఈ ప్రాజెక్ట్ ఇంకొకరికి అప్పగిస్తాను. యు గో నౌ. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్పాను కదా. అరే అయ్యయ్యో, మందు తాగనని ఒట్టేశారు కదండి, మళ్ళీ మొదలు పెట్టారా? తాగనని ఒట్టేయడం చాలా ఈజీ, అలవాటును కట్టేయడమే కష్టం. ఏంటి, నీకంటే మా బాస్ చూపులే చాలా బెటర్గా ఉన్నాయి. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం, అందుకే బాస్ నాకు క్లాస్ పీకాడు. అందుకని మీరు గ్లాస్ పీకుతున్నారా? నైట్ టైంలో రైట్ రైమింగ్ చెప్పావోయ్. దా ఇలా వచ్చి కూర్చో. కూర్చోవోయ్. శ్రీరామ్ అని పేరు పెట్టుకొని మందు తాగుతున్నారు. ఈ మధ్యలో బార్ షాప్లకే శ్రీరామ్ అని పేరు పెడుతున్నారు. అయినా నేనేమైనా రోజు తాగుతున్నానా? ఆ శ్రీరామునికి ఒకే భార్య, ఒకే బాణం. ఈ శ్రీరాముడికి ఒకే బ్రాండ్, ఒకే బాటిల్, అది కూడా మంత్లీ వన్స్. అది కాదండి, మీ ఆరోగ్యం పాడైపోతుంది. పిచ్చిదానా, ఈ మధ్య డాక్టర్లు మందులతో పాటు రోజుకో పెగ్గేసుకోమని ప్రిస్క్రిప్షన్లో రాసిస్తున్నారు. అదేంటి, డాక్టర్ల ఆరోగ్యం కోసం రోజుకొక ఎగ్ తినమంటారు కానీ ఇలా పెగ్గేసుకోమంటారా? మీరు నా చెవులో పూలు పెడుతున్నారా? సీత, నీకు తెలిసినట్టు లేదు. ఎగ్గు తీసుకుంటే కొలెస్ట్రాల్ రయ్యమని పెరుగుతుంది. అదే పెగ్గేసుకుంటే అదే కొలెస్ట్రాల్ సుయ్ అని తగ్గుతుంది. కమాన్ టెల్ మీ, ఎగ్గు మంచిదో పెగ్గు మంచిదో? రేపు చెప్తాను ఎగ్గు మంచిదా పెగ్గు మంచిదా అని. కూల్గా ఉండవే, ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే. ఎవరిది ఫోను? నా ఫ్రెండ్ లత చేసింది. ఏం, మీ ఫ్రెండ్కు ఫోన్లు చేయడం తప్ప మరో పని లేదా? దాని ఇంట్లో ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అది నా సజెషన్స్ కోసం కాల్ చేసింది. భార్యాభర్తల విషయంలో మూడో మనిషి తలదూర్చితే సమస్య మరింత జటిలమవుతుంది. జాగ్రత్త. డాడీ ఈరోజు స్కూల్ హాలిడే కదా, జూ పార్క్ వెళ్దామా? లాస్ట్ మంతే వెళ్ళాం కదరా. కాదు డాడీ, అక్కడ కొత్త కొత్త బర్డ్స్ వచ్చాయంట. సరే నెక్స్ట్ సండే వెళ్దాంలే. అప్పటి నుంచి నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి, చదువుకోవాలి. ప్లీజ్ డాడీ. అబ్బా సరే అలాగే, కానీ ముందు వెళ్ళి మీ మమ్మీని ఒప్పించు. మీరెలా అంటారనే నేను ముందే మమ్మీని ఒప్పించాను. అలాగా? నువ్వు ఇంత లేవు, అంత తెలివితేటలేంట్రా? మరెవరు కొడుకుని అనుకున్నావు? మరి శ్రీరామ్ కొడుకుని. వెరీ సిల్లీ.
థ్యాంక్ యూ డాడీ. ఓకే ఓకే, తొందరగా రెడీ కాండి, వెళ్దాం. ఇలా జూ పార్కులన్నీ పట్టుపట్టడమే కాదు, చదువులో కూడా మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోవాలి, సరేనా? బాగా ఎంజాయ్ చేసావురా? అనుకుని నేను చూసావా? వెరీ గుడ్. జూ పార్క్ కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ డాడీ. ఓకేరా, పడుకో. ఇంకా ఇంకేం మాట్లాడకుండా త్వరగా వచ్చావు. బుర్ర నిండా డౌట్లు ఉంటే ఎలా నిద్రపోవాలి? ఇంతకీ నీకు డౌట్ ఏంట్రా ఈ రాత్రి పూట? మమ్మీకి నీకు మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్కా? అదేంట్రా? ఇప్పుడు నా దగ్గరే పడుకున్నారు, మధ్యరాత్రిలో లేచి చూస్తే మీరు నా దగ్గర ఉండరు, తెల్లవారు లేచి చూసేసరికి నా దగ్గరే ఉంటారు. ఇది మ్యాజిక్ కాకపోతే మరేంటి డాడీ? ఇలా మధ్యలో లేచి మరో బెడ్రూమ్కి రావడం బాలేదండి. మరి తప్పదుగా. అసలే రాహుల్ పెద్దవాడవుతున్నాడు, వాడికి బుర్ర నిండా డౌట్లే. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుండి నేను ఈ బెడ్రూమ్లోకి రాను. మరి బెడ్రూమ్ సీను? సెన్సార్ కట్. కావాలంటే ఊహించుకోండి, కలలు కంటారుగా. కళ్ళు కళ్ళు కలిసిన వేళ మదిలో ఏదో కదలాడే, కళ్ళు కళ్ళు కలిసిన వేళ మదిలో ఏదో కదలాడే. కళ్ళు కళ్ళు కలిసిన వేళ మదిలో ఏదో కదలాడే, పెదవికి పెదవి జత కాగా చక్కెర తీపి తెలిసిందే, కౌగిట్లో బందీ అయ్యాక నీ అందం నా సొంతం కాగా, కౌగిట్లో బందీ అయ్యాక
మదిలో ఏదో కరనాడి పెదవికి పెదవి చటకాగా చక్కెర తీపి తెలిసిందే. అబ్బా అమ్మా ఏంటండి ఇలా పడేశారు? నేను పడ్డానుగా. అమ్మా ఏంటి కళ్ళేమన్నా కన్నారా? అవును, నువ్వు నేను పార్కులో డ్యూయట్ పాడినట్టుగా కలగన్నాను. మరి కింద పడ్డం ఏంటి? అవునోయ్, సాంగ్ క్లైమాక్స్లో నువ్వు నేను ఎత్తుగడ్డ మీద నుండి దొర్లుకుంటూ పడిపోతావన్నమాట. మీ కళ్ళల్ని కాకులు ఎత్తుకెళ్ళా, నడుము విరిగినట్టుంది చూడండి. అబ్బా అబ్బా ఉండవోయ్, జాండు బాం రాస్తాను. అక్కర్లేదు, నేను ఇక్కడ పడుకోను. అబ్బా సీత సీత సీత. కర్మ. ఈ ఫోటో బాగుందండి, చాలా బాగుంది. కాదు ఇదే. ఈ పిక్ బాగుంది కదా, నేను చెప్పాను కదా. ఎలా ఉంది? ఇదే బాగుంది. హలో 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 హలో. ఏంటి బయట కూడా సిగ్నల్స్ ప్రాబ్లమా? లోపలికి వెళ్ళి మాట్లాడావు. రాంగ్ నెంబర్ అండి. ఏది నన్ను చూడండి. డిలీట్ చేసేసాను. ఎందుకు డిలీట్ చేసావు? రాంగ్ నెంబర్లతో మనకు పనే ఉంటుందని డిలీట్ చేసేసాను. అయినా ఎప్పుడూ లేని ఇలా అడుగుతున్నారేంటి? ఏదో జరుగుతోంది. అమీర్పేటలో ఉద్యోగిని మరో ఉద్యోగితో లేచిపోయిందట. అవును, అందులో విచిత్రమే ఉంది. వాళ్ళిద్దరూ ఇష్టపడి ఉంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆవిడికి ఆల్రెడీ ఓ భర్త, ఓ కొడుకు. ఏదేమైనా సెల్ ఫోన్లు వచ్చాక ఆడవాళ్ళ పరిస్థితి మారిపోయింది. వెరీ బ్యాడ్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఏంటి మా ఆయన ఏమంటున్నాడు? చాలా సరదాగా గడిచింది కదా. మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మరీ ఎవర్రా వాడు? మీ ఆయన చూడు. రేయ్ రేయ్ ఆగరా. ఎంత కాలం నుండి సాగుతుంది భాగవతం? సీత గురించి ఇంత బ్యాడ్గా ఆలోచిస్తున్నాను. అసలు ఏం జరిగింది? అసలు నాకేం జరుగుతోంది? అసలు ఏం జరిగింది? అసలు నాకు ఈ అనుమానం ఏంటి? హాలిడే కదండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? ఈరోజు నా బర్త్డే అండి, మర్చిపోయారా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అర్చన చేయించండి. మార్కండేయ గోత్రం. సీత, శ్రీరామ్, రాహుల్.
ఎవడు వాడు? ఫ్యామిలీ సర్వే చేయడం కోసం వచ్చాడు. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపవే? నేను సెల్ ఫోన్ మర్చిపోయి గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళావా? ఒక్కదానివే వెళ్ళావా లేదా? అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? జనరల్గా నువ్వు ఒక్కదానివే గుడికి వెళ్ళావు కదా. మన పక్కింటి పిన్నిని రమ్మంటే రానన్నారు. అయినా గుడి పక్క వీధిలోనే కదా, అందుకే ఒక్కదానే వెళ్ళాను. నేను లేటుగా వస్తానన్నాను. ఈ లోపల ఎవరో వచ్చారు. సెల్ మర్చిపోయానంది. గుడికి వెళ్ళానంటుంది. ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ దేర్. తెలుసుకోవాలి. ఏంటి సార్ ఈ మధ్యదోలా ఉంటున్నారు? నథింగ్. సంథింగ్ ఈజ్ దేర్ సార్. ప్రాబ్లం అనేది పక్క వాళ్ళతో చెప్పుకుంటే సగం పోతుందంటారు. మీకు చెప్పేంత వయసు నాకు లేకపోయినా మీ ప్రాబ్లం ఏంటో చెప్తే నాకు తోచిన సాయం చేస్తాను సార్. నాకు ఏ సహాయం చేయనక్కర్లేదు. ఆఫీస్లో నా పని కొంచెం పెండింగ్ ఉంది. అది చేసి పెడితే చాలు. నాకు తలనొప్పిగా ఉంది, వస్తాను. అలాగే సార్. ఇది కల కాదు, నిజం. సీత, నువ్వు గీత దాటావు. డాడీ, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి పెట్టవా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోలేకపోతున్నాను. నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాను? వెళ్ళు. నువ్వు వెళ్ళు నాన్న, ఎడవకు. ఏంటండి ఇది? ఆఫీసులో కోపం, ఇంటి దగ్గర పసిబిడ్డ మీద చూపిస్తున్నారా? వాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో చెప్పండి. ఓ, నీకు మనసుల గురించి, అవి గాయపడే సంగతి గురించి కూడా తెలుసా? సూటిగా మాట్లాడండి. 2 రోజుల నుండి మీరు అదోలాగా మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటి? కడుపులో ఇంత విషం పెట్టుకుని విషయం ఏంటని అడుగుతున్నావా? నిన్న ఎవరి బండి మీద వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నా ఫ్రెండ్ లత భర్త బండి మీద, అది కూడా హాస్పిటల్లో ఉన్న నా ఫ్రెండ్ని చూడ్డానికి. అలాగైతే ఆటోలో వెళ్ళొచ్చు, లేదంటే ట్యాక్సీలో వెళ్ళొచ్చు. కానీ వాడి బండి మీద ఎందుకు వెళ్ళావే? అసలు జరిగింది ఏమిటంటే, లత సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని తెలియగానే నేను ఆటోలోనే తన ఇంటికి వెళ్ళాను. కానీ అప్పటికే లత పేరెంట్స్ అంబులెన్స్లో హాస్పిటల్కి తన్ని తీసుకెళ్ళిపోయారు. లేటుగా విషయం తెలిసిన ఆమె భర్త అప్పుడే ఇంటికొచ్చారు. లతను చూడాలన్న ఆత్రతతో అతని బండి మీదే హాస్పిటల్కి వెళ్ళాను. అయినా అతను నాకు అన్నలాంటివాడు. శబాష్. దీనికి మరింత మసాలా జోడించి ఏ స్వాతికో జ్యోతికో పంపించు. కథ బాగుందని అచ్చు వేస్తారు. ఎంత కట్టుకథల్లావే. ఒకరి చావు బతుకుల సమస్య మీకు కథలా అనిపిస్తోందా? కథ కాదు, నిజమే అనుకుందాం. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మీరు నిన్న ఇంటికి తాగొచ్చారండి. చెప్తే అర్థం చేసుకోవడం అటుంచి అపార్థం చేసుకుంటారని చెప్పలేదు. ఓహో, ఆ మసాలా కథకు ఈ పిట్ట కథ ఒకటి. నిజం ఎన్నాలో దాగదు. అది బయటకు వచ్చిన తర్వాత శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే చూపిస్తా. నా మనసులోని బాధ ఏంటో చెప్పమన్నారు కదా, పరిస్థితి ఇది. సారీ సార్, మా ఉద్దేశం ఏంటంటే చేయగలిగే సహకారం ఏదైనా ఉంటే చేద్దామని చెప్పమన్నాం. ఏది ఏమైనా సార్ పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. అవును, సార్ తన మనసులోని బాధను భరించనూ లేడు, అలా అని పైకి చెప్పనూ లేడు. అందుకే మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు కూడా మీతో చెప్పొద్దనుకున్నాను. కానీ చెప్పుకుంటే కొంతైనా బాధపోతుందని అందుకే చెప్పాను. సార్ మీరు బాధపడుతుంటే మేము చూడలేం సార్. వీకెండ్ కదా, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అలా అయితే హైదరాబాద్ హైవే దాబాకు వెళ్ళడమే కరెక్ట్. అదేంటి సార్ అంత చీప్గా? అలా అంటావేంటి మోహన్? అక్కడైతే ఆడింది ఆట, పాడింది పాట. వెళ్దాం పదండి సార్. నో 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 నో, నేను రాలేను. నా మనసు బాగాలేదు. పదండి సార్, అన్నీ సెట్ అవుతాయి. రండి. రావాల్సిందే.
ఉండు, నేను మాట్లాడతా. హలో హలో, కట్ చేశాడు. అవును, ఇదే నంబర్ నుండి అనేక కాల్స్. చూడు, ఏంటిది? ఎవడు వాడు? నిజంగా నాకు తెలీదు. అంటే నమ్మండి. ఫోన్లో వస్తున్నది నిజం కాదా? నిజమే, కాదండం లేదండి. వాడు ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు. మిస్ కాల్ ఇస్తాడు, ఫోన్ చేస్తాడు, రాంగ్ నెంబర్ అని ఈ పెట్టేస్తాడు. మిస్డ్ కాల్స్ ఏంటి, రాంగ్ కాల్స్ ఏంటి, ఫోన్ చేస్తే ఎత్తకపోవడం ఏంటి, ఎవడి బండి మీదో ఎక్కి వెళ్ళిపోవడం ఏంటి, ఎవడో ఇంటికి రావడం ఏంటి, ఏంటిదంతా? ఇంకా ఏ రుజువులు కావాలి నాకు? ఓ అదేంటి గుండు కొట్టుకోవట్లేదు? ఓ సారీ, ఎక్కడ కదా? ఓ ఏం సార్ అలా అరిచారు? అరవడం కాదురా, నీ మీద పడి అని కరవాలి. ఏం సార్ నన్నెందుకు కరుస్తున్నారు? అక్కడ ఏం రాసిందో చదువు. ఏం సార్ ఈసారి కరెక్ట్ గానే రాయించాను కదా. సంప్రదించు వేళలో. అది కాదురా, నా పేరేంటి? డాక్టర్ వికే రావు. అక్కడేం రాయించావు? డాక్టర్ పీకే రావు. పీకే రావు కదరా, పీకే రావు కదరా, వికే రావు. ముందు నిన్ను పీకేస్తే దరిద్రం వదులుతుంది, దరిద్రం వదులుతుంది, దరిద్రం వదులుతుంది, దరిద్రం వదులుతుంది. ముందు నిన్ను పీకేస్తే దరిద్రం వదులుతుంది. గెట్ అవుట్. ఏంటది మెంటల్ హాస్పిటల్ ఉంది? ఓ మై గాడ్, ఓ మై గాడ్ బేబీ. ఓ చెప్పండి డాక్టర్ గారు. నెల రోజుల కింద మీ దగ్గరికి వచ్చాను, గుర్తున్నానా నేను? ఏమండి, షార్ట్ టైం మెమొరీ మీకు, నాకు కాదు. అవును, టాబ్లెట్లు ఇచ్చాను, జబ్బు తగ్గిందా? నా మతిమరుపు పూర్తిగా తగ్గిపోయిందండి. అందుకేగా నేను ఒక్కనే అడ్రస్ కనుక్కొని మీ హాస్పిటల్కి వచ్చాను. గ్రేట్ వీకే రావు. నేను టాబ్లెట్ ఇచ్చాక రోగం తగ్గకపోవడమా? ఐఎమ్ రియల్లీ వెరీ అప్రిషియేట్ యూ. ఏం లేదు, పోయినసారి మీరు వచ్చినప్పుడు పాత ఫీజు బాకీ ఉండిపోయారు, అవి ఇస్తే టాబ్లెట్లు తెప్పించుకో. ఫీజా? ఎవరు మీరు? నేను ఫీజు ఎందుకు ఇవ్వాలి? మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను? ఏంటిది? మొన్న ఒబామా వచ్చారు, మిమ్మల్ని కలిసారా? నన్ను కలిసారా? ఒబామా నేను కలిశాను. అయ్యో, ఏంటి ఏంటలా అరుస్తున్నారు? ఏం రోగం? ఏమైంది మీకు? అయ్యో, అసలు ఫీజు ఏంటి? ఒబామాని కలిసారా? రండి కూర్చోండి. ఏం పేరు? భాస్కర్. ఓ నైస్ నేమ్. ఏంటి మీ ప్రాబ్లం? ఒబేసిటీ సార్. హైదరాబాద్ సిటీ అన్నాను, బెంగళూరు సిటీ అన్నాను, ఈ ఒబేసిటీ ఏంటి? ఈ సిటీ నాకు తెలియదు సార్. అయినా ఒబేసిటీ తెలియకుండా నువ్వెలా డాక్టర్ అయ్యావు? ఒబేసిటీ అంటే అధిక బరువు పెరగడం సార్. మీకు తెలుసో తెలీదో అని టెస్ట్ చేశా. చూసావా, నీకొచ్చిన రోగాన్ని నీ చేత ఎలా చెప్పించానో? దట్ ఈస్ డాక్టర్ వికే రావు. ఏదో దేశ్ లాపి బరువు తగ్గే మార్గం ఏదంటే చెప్పాయి. షూర్ అయ్యా, చెప్తాను. దానికేముంది, నువ్వు డైట్ కంట్రోల్ చేయాలి. డైట్ కంట్రోలా? అంటే ఏంటి డాక్టర్? అంటే రోజుకి 2 పుల్కాలు మాత్రమే తినాలి. పుల్కా అంటే గుర్తొచ్చింది, ఆయిల్ లేకుండా కాల్చే చపాతీలే కదా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఓకే డాక్టర్, నాదో చిన్న డౌట్. ఇప్పుడు పుల్కాలు భోజనానికి ముందు తినమంటారా, భోజనానికి తర్వాత తినమంటారా? ఒరేయ్, నేను చెప్తుంది కుంభాలు కుంభాలు పక్కకు పెట్టి కేవలం 2 పుల్కాలు తినమనరా. 2 పుల్కాల రోజుకా? యా. ఏంటి డాక్టర్? అలాగే నువ్వు రోజుకి 2 కిలోమీటర్లు జాగింగ్ చేయాలన్నమాట. 1 మినిట్. రోజుకి 10 కిలోమీటర్స్ అంటే 6 నెలలకి 1800 కిలోమీటర్స్. డాక్టర్, ఈ 1800 కిలోమీటర్స్ కంటిన్యూగా జాగింగ్ చేస్తే హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్తా. సో హిమాలయ పర్వతాలను క్రాస్ చేయమంటారా, లేక యూటర్న్ తీసుకుని ఇంటికి రమ్మంటారా? ఒక పని చేయరా, అక్కడి నుంచి హిమాలయ పర్వతాలెక్కి పైకెక్కి కిచిడి తిని చచ్చిపోరా. డాక్టర్, నాకు చిన్న డౌట్. కిచిడీలో చట్నీ వేసుకోమంటారా, సాంబార్ వేసుకోమంటారా? నాకు గనక కోపం వస్తే నిన్ను చంపుతాను, ఏమనుకుంటున్నావు? నేను చెబుతుంది నీ ఇంటి పక్కనున్న చెట్టులు పుట్టలు కాలనీలు పార్కుల్లో జాగింగ్ చేయమనరా. సరే డాక్టర్, అర్థమైంది. థ్యాంక్ యూ. మరి నా ఫీజు? డాక్టర్, ఇంతకీ మీరు నాకు ట్రీట్మెంట్ ఎంత కాలానికి రాశారు? 1 ఇయర్ కదా. 1 ఇయర్ తర్వాతే ఫీజు తీసుకో. ఒరేయ్, ఈరోజు మళ్ళీ ఫోన్ వచ్చింది, ఒకే నంబర్ నుండి అనేక సార్లు.
పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. కుటుంబ పరువు బజార్కి ఈడ్చుకోదలుచుకోలేదయ్యా. హలో, అలాగా, వెంటనే వస్తాను. బాస్ అడిగితే అర్జెంటుగా ఫోన్ వచ్చిందని వెళ్ళాడని చెప్పండి. ఓకే. ఏంటో హలో, హలో, డాక్టర్ వికే రావు గారా అండి? డాక్టర్ వికే రావునండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. అరే, ఇంత జ్వరమా? వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. జ్వరానికి హైదరాబాదా? నేను డాక్టర్ వికే రావుతో మాట్లాడానండి. ఆయన హాస్పిటల్కి తీసుకురమ్మని. వీకే రావా? వాడికి వైద్యమే రాదు. సరే, వెళ్దాం కానీ ఇంత హడావిడి చేస్తే ఎలా? నేను కూడా రెడీ అయి వస్తాను. నో, నేను ఒక్కనే వెళ్తున్నాను. అరే, ఎందుకండి? ఎందుకంటే ఎవడి మండి మీదో వెళ్ళిందాన్ని నా వెంట తీసుకెళ్లడం ఇష్టం లేదు. నేను ఒక్కనే తీసుకెళ్తాను. శ్రీరామ, ఎందుకు నాకే పరీక్ష? నా రాముడు నన్నెందుకు అనుమానిస్తున్నాడు? నేను చేసిన పాపమేంటి? శ్రీరామ, నీకు అన్ని పూజలు సవ్యంగానే చేశాని, ఏం తక్కువ చేశానని నాకు ఈ శిక్ష? అమ్మ సీతమ్మ తల్లి, నీ పేరు పెట్టుకున్న నాపై కొంచెం కూడా దయ చూపలేకపోతున్నావా? కష్టాల బాధ ఏంటో, కన్నీళ్ల లోతేంటో అన్నీ తెలిసిన తల్లివి కదా నువ్వు. నాకు నా అన్న వాళ్ళెవ్వరు లేరు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా శ్రీరామ్ నాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. అంతా మీ మీదే భారం వేస్తున్నా. ఇదిగో నీ కొడుకుని తీసుకొచ్చా. రాహుల్, నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకు మీ కొడుకు ఏంటి? నిజం మాట్లాడుతున్నా. వాడు నా కొడుకు కాదు, నీ కొడుకు. మనిషిలాగా మాట్లాడండి. నేను మనిషిలాగానే ఉన్నాను. పశువులా ప్రవర్తిస్తుంది నువ్వు. ఏం ఇంతకుముందే అనుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచే సాగిస్తున్నావా? కాదు, అంతకుముందు నుంచే సాగిస్తున్నావా ఈ రంకు? అంటే మీ ఉద్దేశంలో ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఏం చూసండి, ఏ ఆధారాలు చూసి నా మీద ఇంత నింద వేస్తున్నారు? 2 రోజులు హైదరాబాద్కు వెళ్ళింది రాహుల్ ట్రీట్మెంట్ కోసం కాదు, DNA టెస్ట్ కోసం. DNA టెస్టా? ఇదిగో ఈ DNA టెస్ట్ రిపోర్ట్ చూసుకో. DNA టెస్ట్లో రాహుల్ నాకు పుట్టలేదని తెలిసింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రాంగ్ కాల్స్ ఏంటి? ఈ DNA టెస్ట్ రిపోర్ట్ ఏంటి? నీకు జ్వరం తగ్గలేదని బెంగ పెట్టుకున్నాను. నువ్వు పడుకో. మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు. ఇంత జరిగినా నువ్వు ఇంట్లో ఎందుకుంటున్నావో అసలు అర్థం కావడం లేదు. అలా మాట్లాడకండి. వెళ్ళాలి. నా జీవితంలో నుండి వెంటనే ఈ ఇంట్లో నుండి
దూరంగా వెళ్ళిపోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకం. నాకు కాస్త టైం ఇవ్వండి. నిజం ఏంటో తెలుసుకుంటాను. ప్లీజ్. ఏం ఇంకాస్త టైం ఇస్తే మరో కట్టుక తల్లి నన్ను మోసం చేద్దామనా? తెల్లారేసరికి నీ కొడుకుతో సహా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. చెప్పానుగా తెల్లారేసరికి నా కంటపడద్దని. ఇంకా ఇంట్లోనే ఉన్నావు. సిగ్గనిపించడం లేదు? ప్లీజ్ అండి, అలాంటి మాటలు మాట్లాడకండి. నేను భరించలేను. నువ్వు ఇంట్లో ఉండడం నేను భరించలేను. వెళ్ళు. డాడీ. డాడీ ఎవరు? కన్నా ఇక ఈ అనుమానం, అపనిందలు, అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అమ్మా, నాన్న, మీరైనా ఉంటే నా బాధలు మీకైనా చెప్పుకునేదాన్ని. ఇలాంటి సమస్య వస్తే మీ దగ్గరకు వచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ రాంగ్ నెంబర్ గురించి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? కంప్లైంట్ చేసినంత మాత్రాన సమస్య తీరిపోతుందా బాబాయ్? అలా చేస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. మీరిలా భయపడుతున్నందువల్లనే ఆ రౌడీ లాగడాలు ఎక్కువైపోతున్నాయి. బాబాయ్, మీరు నాకు హెల్ప్ చేయగలరా? నేనే కాదమ్మా, ఇక్కడున్న వాళ్ళంతా నీకు సహాయం చేస్తారు. సరేనా? నువ్వు వెళ్ళి ఆడుకో. సీత, నా ఫ్యామిలీకి మంచి చేసే ప్రయత్నంలో నీకు నువ్వు చాలా సమస్యలు తెచ్చిపెట్టుకున్నావు. ఇదంతా నా మూలంగానే. జరిగిందంతా వివరించి మీ ఆయనకు నేను సారీ చెప్తాను. ఇది మీ ఒక్కరి సారీతో సర్దుకుపోయే సమస్య కాదు. ఇది చాలా చిక్కుముళ్లతో ఉన్న సమస్య. అయినా అసలు అనుమానం అనేదే కలగకూడదు. అది వచ్చిందంటే ఇక జీవితాంతం ఉంటుంది. అయినా ఆ నరకంలోకి నేను వెళ్ళాలనుకోవటం లేదు. కంగారు పడకండి. మీ ఆయనతో నేను మాట్లాడతాను. కష్టాలనేవి ఎల్లప్పుడూ ఉండవు. మీ భర్త తన తప్పు తెలుసుకొని ఏదో ఒక రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదేవ యజమాన ఆజుస్తేజో దధాతి. అక్కడుంది. అమ్మా, సీతమ్మ కష్టాలు ఇలా ఉంటాయని ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు కంటతడి పెట్టొద్దు. కష్టాలు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. మీరేం బాధపడకండి.
అన్నీ సర్దుకుంటాయి. సీతమ్మ కష్టాలంటే కథల్లోనే విన్నాను, మా అమ్మను నేరుగా కలిసి వాస్తవమే కన్నాను. సీతమ్మ కష్టాలంటే కథల్లోనే విన్నాను, మా అమ్మను నేరుగా కలిసి వాస్తవమే కన్నాను. నిజం తెలుసుకోకుండా నిందలేంటి రామా, నిప్పులాంటిది సీత తప్పు చేయదు శ్రీరామ. నిజం తెలుసుకోకుండా నిందలేంటి రామా, నిప్పులాంటిది సీత తప్పు చేయదు శ్రీరామ. సీతమ్మ కష్టాలంటే కథల్లోనే విన్నాను, మా అమ్మను నేరుగా కలిసి వాస్తవమే కన్నాను. ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అంటూ చేసిన ప్రమాణాలు ఏమాయే. ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అంటూ చేసిన ప్రమాణాలు ఏమాయే. తాలిబొట్టు మూడు ముళ్ళు తలంబ్రాలు హోమం చుట్టూ అడుగులు వేసిన ఫలితం లేదాయే, ఫలితం లేదాయే. సీతమ్మ కష్టాలంటే కథల్లోనే విన్నాను, మా అమ్మను నేరుగా కలిసి వాస్తవమే కన్నాను. సత్యం ధర్మం న్యాయం నీతి రామరాజ్యం అనే మాటలు నీటి మూటలాయే. సత్యం ధర్మం న్యాయం నీతి రామరాజ్యం అనే మాటలు నీటి మూటలాయే. అనుమానం అపనింద అవమానం నాటి నుండి నేటికి కూడా స్త్రీకి తప్పవాయే, స్త్రీకి తప్పవాయే. సీతమ్మ కష్టాలంటే కథల్లోనే విన్నాను, మా అమ్మను నేరుగా కలిసి వాస్తవమే కన్నాను. అక్కడ సీతమ్మ, ఇక్కడ మీరు ఇలా దిగలుగా కూర్చుంటే అసలు చూడలేకపోతున్నాను సార్. ముందు ఈ ఫైల్ తీసుకెళ్ళి బాస్కివ్వు. అక్కడికి నిన్న కూడా వెళ్ళొచ్చాను. అసలు సీతమ్మ గురించి ఒక్క మాట కూడా అడగరే. అడగకపోయినా చెప్తావుగా. గాయం ఒక చోట ఉంటే మందు మరో చోట రాశారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా చెయ్యని నేరానికి సీతమ్మకి శిక్ష వేశారు. నాకు తెలుసు, నువ్వెప్పుడు సీతకే సపోర్ట్ చేస్తావు.
నిజం ఎన్నాళ్ళో తాగదు. తప్పకుండా మీరు పశ్చాత్తాపడతారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశాంతత కోసం. శ్రీరామ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావురా. పెద్ద తప్పు చేశావు. అందరూ సీతని సపోర్ట్ చేస్తారు. మా ఆఫీస్లో పనిచేసే కుమార్తో సహా. ఇలా ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు. అవునరా, ఎవరైనా న్యాయం వైపు నిలబడతారు కదా. సీత నా కోడలని చెప్పడం కాదు కానీ నిజంగానే మన సీత ఆ సీతమ్మ లాంటిదేరా. నువ్వే పొరపాటు పడ్డావేమో. కాస్త నన్ను ప్రశాంతంగా ఉండని. కన్న తండ్రిగా చెప్తున్నాను, నీకు ప్రశాంతత ఎన్నటికీ లభించదు. సీతమ్మని ఇంటికి వస్తే తప్ప. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. సీతను వెళ్ళి చూద్దామంటే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి చూడాలరా? సీత కళ్ళల్లోకి చూసి మాట్లాడకుండా చేశావు. అంత మా కర్మరా, అంత నా కర్మ. వస్తా. నాన్న, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తే ఎలా? నేను నీలా భార్యను వదిలిపెట్టి ఉండలేదురా. మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తా. మమ్మీ, 2 రోజులు అన్నావు, వారం రోజులైంది. ఇంకెప్పుడు వెళ్తాం ఇంటికి? వెళ్దాం నాన్న, కొన్ని రోజులుండి వెళ్ళిపోదాం. లేదు మమ్మీ, తొందరగా వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్. వెళ్దాం నాన్న, తప్పకుండా వెళ్ళిపోదాం. వెళ్దాం మమ్మీ. సరే, వెళ్దాం మమ్మీ, వెళ్దాం ప్లీజ్. నాన్న, మారం చేయొద్దు. నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. తెచ్చివ్వడం కాదు, మనమే జూ పార్క్ కి వెళ్ళాలి. జూ పార్క్ లో పెద్ద కోత వచ్చిందంట. సరేలే, నేను నీకు కోతినైతే తెచ్చివ్వలేను, కానీ నేను నీకు కోతిలాగా చేసి చూపిస్తాను. సరేనా? పద. సరే పద, చూపిస్తాను. రా, కోతిలాగా ఎక్కుతానే. ఓకేనా? మెల్లగా. ఇప్పుడు కోతి నడవబోతోంది. గట్టిగా పట్టుకో, పడిపోతావు. ఇంకా గట్టిగా. చూడు తల్లి, కష్టాల్లో నవ్వే నవ్వు అసలైన నవ్వు. నువ్విలాగే నవ్వుతూ ఉండాలి, సరేనా? హాయ్ సీత. ఓ కొడుక్కి తల్లివైనా అందం తగ్గలేదు. కాలేజీలో ఎలా ఉన్నావో అచ్చం అలాగే ఉన్నావు. కాకపోతే కొంచెం చేంజ్. బాధలో ఉన్నావు కదా. ఏంటి ఇంకా గుర్తుపట్టలేదా? అంత తొందరగా మర్చిపోయే రిలేషన్ కాదే. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. Good morning, my dear students. Sit down. My name is Uday from Warangal, lecturer in economics.
నీ పేరు? ప్రతిమ శ్రేష్ఠ ఫ్రమ్ వరంగల్. నీ పేరు? సరిత ఫ్రమ్ కరీంనగర్. సిడాం, కూర్చో. నీ పేరేంటమ్మా? సీత ఫ్రమ్ వరంగల్. అచ్చం సీతలాగున్నావమ్మా. కాలేజీకేం కర్మ, గుడికెళ్ళేటటువంటి అమ్మాయిలు కూడా జీన్ ప్యాంట్స్ వేసుకుంటున్న ఈ కాలంలో లంగా ఓణిలో కనిపించి సర్ప్రైజ్ చేశావమ్మా. హైటెక్ యుగంలో కూడా ఇండియన్ ట్రెడిషన్ ఇంకా బతికుంది అంటే నీలాంటి కొద్దిమంది వల్లనేనమ్మా. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. చూసి నేర్చుకోండి. నీ పేరు? సరిత ఫ్రమ్ వరంగల్. వెరీ గుడ్. రేయ్ ఇలా రారా. ఏంట్రా రాగానే సీనియర్స్ విష్ చేయాలని తెలీదా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఏంట్రా గుడ్ ఆఫ్టర్నూన్? అవును, ఇప్పుడు మధ్యాహ్నం టైం 2 అయింది కదా. టైం తెలియక కాదురా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనాలి. అలాగేంట్రా అలాగే సార్ అనాలి. అలాగే సార్. సరేరా, ఇప్పుడు నచ్చావు. అవునరా, నీకు ఏ హీరో అంటే ఇష్టం? షారుఖ్ ఖాన్. క్రికెట్లో? గంగూలీ. అవునరా, మరి వాళ్ళు చొక్కా ఇప్పేసి తిరుగుతున్నారు, నువ్వేంట్రా చొక్కా వేసుకున్నావు? చొక్కా ఇప్పేయి. వద్దన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలే అన్నా, వెళ్ళిపోతాను. రేయ్ వాడు చెప్పినట్టు షర్ట్ ఇప్పేయి. అదే మోహన్ గాడు వస్తే షర్ట్తో పాటు ప్యాంట్ కూడా ఇప్పిస్తాడు. అమ్మో ప్యాంటా? ఏ డైరెస్కోలేదా? ఒక్క నిమిషం ఆగండి రా, ఫోన్ వస్తుంది. అరే మోహన్ గారు ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పురా మోహన్. ఏంటి అమ్మాయిలు వచ్చారా? ఓకే, మేము 5 minutesలో అక్కడ ఉంటాం, ఓకేనా? ఓకే. ఒరే అమ్మాయిలు వచ్చారంట, వీని ర్యాగింగ్ రేపు చేద్దాం, ఓకేనా? మనం ఎంత పదండ్రా, నీ ర్యాగింగ్ రేపు ఉంది, ఇంకెళ్ళు. ఏయ్ పిల్లరా, పేరేంటి? ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే. అయినా 21st centuryలో ఈ లంగమణి ఏంటి, చేతిలో ఈ బుక్స్ ఏంటి? ఏది లైవ్? అరే ఫస్ట్ సెంచరీలో కూడా ఆంటీల డ్రెస్ ఏంటి పాప, ఎల్కేజీ యూకేజీ లాగా ఈ పుస్తకాల పరువెందుకే పాప. హై హీల్స్ వెయ్, జీన్స్ ప్యాంటు వెయ్, పొడుగు జడను కట్ చేసి పోనీటేలు చెయ్యి. ఆ టెక్స్టులెందుకోయ్, ఈ నోట్స్ దండకోయ్, ఫ్యాషన్ గా భుజానికి హ్యాండ్ బాగు వెయ్. ఫస్ట్ సెంచరీలో కూడా ఆంటీల డ్రెస్ ఏంటి పాప, ఎల్కేజీ యూకేజీ లాగా ఈ పుస్తకాల పరువెందుకే పాప. కాలేజీకి సిన్సియర్ గా వచ్చిపోతానంటవా, ఫస్ట్ బెంచ్ లో కూర్చొని పాఠం వింటానంటవా, ప్రతిరోజు అతి శ్రద్ధగా చదువుకుంటానంటవా, పుస్తకాల పురుగవుతూ ర్యాంకు కొడతానంటవా. ఎంత చదివితే ముందు పాప, వంటిల్లు తప్పదుగా పాప, గ్రామర్తో పని లేదు పాపా, గ్లామరుగా తయారవు పాప. 21st సెంచరీలో కూడా ఆంటీల డ్రెస్ ఏంటి పాప, ఎల్కేజీ యూకేజీ లాగా ఈ పుస్తకాల పరువెందుకే పాప. క్యాంటీన్ లో
కాఫీల కమ్మదనం చూడవా, బేకరీలో కేకుల పసందేంటో చూడవా, మ్యాట్నీ సినిమాలోని మజాలన్నీ చూడవా, ఇంటర్వెల్ థమ్సప్ రుచి ఏంటో చూడవా. పాత స్టైల్ మానవే పాపా, కొత్త సోకు నేర్చుకోవే పాపా. మ్యారేజ్ ఏజీ వస్తుంది పాపా, టీనేజీ పోతే మళ్ళీ రాదు పాపా. 21st సెంచరీలో కూడా ఆంటీల డ్రెస్ ఏంటి పాపా. ఎల్కేజీ యూకేజీ లాగా ఈ పుస్తకాల పరువెందుకే పాపా. హై హీల్స్ వై, జీన్స్ ప్యాంటు వై, పొడుగు జడను కట్ చేసి పోనీటేలు చెయ్యి. ఆ టెక్స్టులెందుకోయ్, ఈ నోట్స్ దండగోయ్, ఫ్యాషన్ గా భుజానికి హ్యాండ్ బ్యాగ్ వై. యూ యూనివర్సిటీకి చదువుకోవడానికి వస్తున్నారా? ర్యాగింగ్ పేరుతో వెధవేషాలేయడానికి వస్తున్నారా? మా సీనియర్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేశారు, మేము మా జూనియర్స్ ర్యాగింగ్ చేసాం. ఇట్స్ కామన్. యూనివర్సిటీలో ర్యాగింగ్ బ్యాన్ చేశారని తెలీదా? పైగా అమ్మాయిల పట్ల చాలా మిస్బిహేవ్ చేశావంట. యు ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ ఫర్ 2 years. ఏంటి సీత, రివెంజ్ ఈ రేంజ్లో ఉంటుందని ఊహించలేదు కదూ. నాకు కష్టాలు ఉన్నాయని, పరిస్థితి బాగాలేదని చెప్పి కావాలని నమ్మించి మీ వారు పనిచేసే ఆఫీస్లో ఉద్యోగం సంపాదించాను. ఆ మిస్డ్ కాల్స్ ఇచ్చింది నేనే, DNA టెస్ట్ సలహా ఇచ్చింది నేనే, ఆ రిపోర్ట్స్ మార్చింది కూడా నేనే. ఏంటి మౌనంగా ఉండిపోయావు? 10 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్కి రియాక్షన్ ఇంతలా ఉంటుందని ఊహించలేదు కదూ. ఇప్పుడు బాధపడే లాభమే ఉంది. నీ భర్త నేను నమ్మాలంటే ఒకే ఒక్క మార్గం. అదేంటంటే తప్పు నేనే చేశానని నీ భర్త ముందు ఒప్పుకుంటాను. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. అది కూడా ఒకే ఒక్కసారి. ఆ రోజు ఇలా కొట్టే ఇంత దూరం తెచ్చుకున్నావు, అయినా నీ పొగరు తగ్గలేదు. మళ్ళీ కొడతావా? నేనేంటో చూపిస్తానే, రా రావే. అన్నే కొడతావా? అంకుల్ అంకుల్, మమ్మీని కిడ్నాప్ చేశారు. అక్కడ వాళ్ళ సెల్ ఫోన్ దొరికింది. హలో, అలాగా? దిగవే. సీత, రామాయణం రిపీట్ అయినట్టుంది కదూ. కాకపోతే చిన్న చేంజ్. ఆ సీతని రావణుడు అడవిలో కిడ్నాప్ చేస్తే ఈ సీతని ఈ మోహన్ సిటీలో కిడ్నాప్ చేశాడు.
నీకు నువ్వుగా లొంగిపోయి ఉంటే బాగుండేది సీత, కానీ నువ్వు బెట్టు చేశావు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు సీత. నువ్వు అంటే నన్నే మోసం చేస్తావా? ఏ యుగంలోనైనా దుష్ట శిక్షణ తప్ప శ్రీరామ. మమ్మీ మమ్మీ ఇంటికి వెళ్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ. లేదు నాన్న, మనం ఇక్కడే ఉండాలి. ఇదే మన ఇల్లు. నువ్వు ఇక్కడి స్కూల్లోనే బాగా చదువుకోవాలి. రాక్షస సంహారం జరిగిన తర్వాత కూడా సీత ఉండాల్సింది అడవుల్లోనో ఆశ్రమంలోనో కాదమ్మా, శ్రీరాముని చెంత. అదేంటి బాబాయ్, నేను ఇక్కడ ఉండడం మీకు భారంగా ఉందా? ఆ చెట్టుకి కాయలు బరువు కాదు తల్లి. నన్ను నా ఆశ్రమాన్ని నమ్ముకునొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం ఉంటుందమ్మా. అందరి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఇంకా ఆలస్యం చేయొద్దు తల్లి. నేనే స్వయంగా నిన్నింటి దగ్గర వదిలొస్తాను. రామ్మా వెళ్దాం. ఎలా వెళ్ళమంటారు బాబాయ్? నాకు జరిగిన అవమానం మర్చిపోయేంత చిన్న విషయం కాదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట, ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉన్నాయి, నన్ను వేధిస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వేధిస్తూనే ఉంటుంది. నేను ఎలా వెళ్ళను బాబాయ్? ఆయన చేసిన పని మర్చిపోయేంత చిన్న విషయం కాదు. ఆయనతో మనస్ఫూర్తిగా ఎలా కలిసి ఉండగలను? ఆయన ప్రవర్తనని ఎలా మర్చిపోగలను? ఆయన నాకు వీడి భవిష్యత్తే ముఖ్యం. నేను వెళ్ళను బాబాయ్, అంతే. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ ఎందుకొచ్చారు? ఇంటికి తీసుకెళ్దామని. నాకు ఇల్లు లేదు, నా ఇల్లు ఇదే. నేను మీతో రాను, ఇక మీరు వెళ్ళొచ్చు. సీత అలా అనకు. జరిగిన దానికంతటికీ కారణం నేనే అని నాకు తెలుసు, కానీ అలా జరిగిపోయింది. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటున్నాను, ప్లీజ్. ఇప్పుడు పశ్చాత్తాపడితే ప్రయోజనం ఏముంటుంది? మీ అనుమానం కారణంగా అమాయకుడైన కుమార్ పాపం జైలు పాలయ్యాడు. ఆకలి తీర్చే అమ్మవు నువ్వు, నీ రుణం ఎలా తీర్చుకోను అనేవాడు. పాపం ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సీత, అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుంది. అన్నీ చక్కబడతాయి సీత, నా మాట విను ప్లీజ్. ఇంటికి వెళ్దాం పద. నాగరికత పేరుతో అనాగరికంగా ప్రవర్తించే సమాజంలోకి మళ్ళీ నేను రాలేను. ఈ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు, అనాథ పిల్లలకు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. సీత, మన పంతాలు పట్టింపుల వల్ల మన రాహుల్ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా? ప్లీజ్ ఇంటికి వెళ్దాం పద. ఓ, మీ కన్న కొడుకు భవిష్యత్తు ఏమవుతుందోనని వచ్చారా? అంతేకాని నా కోసం కాదన్నమాట. జరిగిన దానికి ఒక్కసారి కాదు, 1,000,000 సార్లు క్షమాపణ చెప్తాను సీత. ఈ సమస్యకు ఇక్కడితో పులి స్టాప్ పెట్టేద్దాం. వెళ్దాం పద సీత, వెళ్దాం పద. అమ్మా సీత, కొందరి జీవితాల్లో నీలి నీడలు కమ్ముకోవడం సహజం. అవి తొలగిపోయాయి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదమ్మా. అది మీ శ్రీరాముడు అనుభవిస్తున్నాడు. మరింత శిక్ష వేయకమ్మా, నా మాట నమ్ము. రా. ఇలా మధ్యలో లేచి మరో బెడ్రూమ్కి రావడం బాలేదండి. మరి తప్పదుగా. అసలే రాహుల్ పెద్దవాడవుతున్నాడు. వాడికి బుర్ర నిండా డౌట్లే. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుండి నేను ఈ బెడ్రూమ్లోకి రాను. మరి బెడ్రూమ్ సీను? సెన్సార్ కట్. కావాలంటే ఊహించుకోండి, కలలు కంటారుగా. కళ్ళు కళ్ళు కలిసిన వేళ మదిలో ఏదో కదలాడే, కళ్ళు కళ్ళు కలిసిన వేళ మదిలో ఏదో కదలాడే.